భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులు అమ్మవారికి సార సమర్పించారు. ఆలయం వద్ద నుండి 108 రకాల స్వీట్లు, పండ్లు, చీర, సుమంగళి ద్రవ్యాలతో మేళ తాళాలతో ఊరేగింపు నిర్వహించి శ్రీ అమ్మవారికి సార సమర్పించారు. ఈ సందర్భంగా భక్తుల సహకారంతో సుమారు 60 కాసుల బంగారంతో తయారు చేయించిన స్వర్ణ త్రిశూలానికి ఆలయ అర్చకులు బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్య శర్మ, ప్రసాద్ శర్మలు సంప్రోక్షణ నిర్వహించి అమ్మవారికి అలంకరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బంగారం దాతల్లో ఒకరైన రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ సతీమణి తులసీలక్ష్మి మాట్లాడుతూ ఆలయ కమిటీ అర్చకుల ఆధ్వర్యంలో ఆలయం దినదిన అభివృద్ది చెందుతోందన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, కార్యదర్శి పొన్నా రంగారావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తరించారు. వేంచేస్తున్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో ఆషాఢ మాసం గురు పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి మహిళా మణుల చేత భక్తుల సహాయ సహకారములతో దేదీప్యమానంగా అమ్మవారికి సుమంగళి ద్రవ్యములతో మధుర పదార్థములతో అమ్మవారికి సార సమర్పణ కార్యక్రమం కూడా జరిగింది. ఇందులో భాగంగా ఎంతోమంది భక్తులందరి యొక్క సహాయ సహకారములతో శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి ఎన్నో రకాలుగా ఆభరణాలు, సువర్ణాభరణాలు, అభయహస్తము, వామహస్తము, శంఖము, చక్రము, అమ్మవారి యొక్క సువర్ణ కిరీటము, కంఠాభరణాలు, అనేక రకాలుగా అమ్మవారికి ఆభరణాలన్నీ కూడా సమకూరినాయి. కానీ ఎన్ని ఆభరణాలు సమకూరినా ఒక లోటు ఉంటుంది. అదే అమ్మవారి యొక్క ఆయుధం త్రిశూలం. ముఖ్యమైనది, చాలా విలువైనది, అమ్మవారికి ఎంతో శక్తివంతమైన ఆయుధం. అలాంటి ఆయుధాన్ని సువర్ణంతో త్రిశూలం చేయించాలని చెప్పే సంకల్పంతో గత సంవత్సరం, 1 సంవత్సరాల కాలం క్రితం ఈ సంకల్పాన్ని మొదలుపెట్టడం జరిగింది.
ఎంతో మంది భక్తులు వారికి అమ్మవారు ఎంత అనుగ్రహిస్తే అంత ఇంతని కాదు, సుమారుగా 1 గ్రాము లగాయతు ఈ త్రిశూలానికి అందరూ ఎంతో మంది భక్తులందరూ కూడా 5 కాసుల వరకు కూడా అందించారు. ఎంతో మంది భక్తులందరూ కూడా ఈ సువర్ణ త్రిశూలానికి సువర్ణ రూపేణ సహకారం అందించారు. అమ్మవారి యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టిన లగాయతు ఎక్కడా కూడా ఆటంకాలు లేకుండా నిర్విరామంగా ఈ రోజుల్లో ఈ కార్యక్రమం తొందరగా ముందుకు వెళుతుందా కొద్దిగా సందేహం ఉంది. 1,20,000 దాటింది కాసు బంగారం, సుమారుగా 60 కాసుల బంగారంతో ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. మరి అలాంటిది ఈ కార్యక్రమం అమ్మవారు ముందుకు తీసుకెళ్తుందా అని కొంత మీమాంస ఉంది. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా ఉంది. అవన్నీ పటాపంచలు చేస్తూ అతి తొందర కాలంలోనే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన యొక్క సంకల్పంతో మనందరి సంకల్పం మంచిది కాబట్టి అతి తొందరలోనే ఇవాళ ఈ సువర్ణ త్రిశూలాన్ని మన ముందు కార్యరూపం దాల్చింది. ఇంతవరకు కూడా అమ్మవారికి ఈ సువర్ణ త్రిశూలానికి ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటున్నాం. మన జన్మ కూడా సార్థకత జరిగింది ఈ కార్యక్రమం ద్వారా. ఎన్నో రకాలుగా ఖర్చు పెడుతూ ఉంటాం మనం ఈ ధనాన్ని, అమ్మవారి ఇచ్చిన ధనాన్ని. కొన్ని కార్యక్రమాలకి అది అమ్మవారికి మన వ్యక్తిగతంగా అవి సార్థకత కోసం కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో కనుక మనం కూడా భాగస్వాములు అయితే మనం సంపాదించుకున్న ద్రవ్యానికి ఒక సార్థకత ఉంటుంది. అలాంటి భక్తులందరూ కూడా ఇవాళ ఇందులో సహకరించారు. వారందరికీ కూడా మా కమిటీ వారి తరపున, మా తరపున, అందరి తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భక్తులందరూ యొక్క సహాయ సహకారములతో ఆషాఢమాసం మన ఇంటికి వచ్చినటువంటి ఆడపిల్లకి, అమ్మకు, జగన్మాతకు, ఆడపిల్లకి సారి ఎలా అయితే పెట్టి పంపిస్తామో భక్తులందరూ కూడా తీసుకొచ్చినటువంటి ద్రవ్యాలన్నీ కూడా సారి ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల కాలంలోనే ఒక నెల రోజుల క్రితం ఈ ఆలయానికి ఎన్నో రకాలుగా దాతల సహకారం అందిస్తున్నారు. ప్రత్యేకంగా న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది. ఈ గుడంతా కూడా ఆలయంలో ముఖమండపం, గుడి ఆవరణలో గ్రానైట్లు ఆలయ కమిటీ వారు ఎంతో అభివృద్ధి చేస్తూ అర్చకులుగా మాకు సహకరిస్తూ బంగారు ఆభరణ త్రిశూలం మన శ్రీరామపట్నం వాస్తవ్యులైనటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ గారి భార్య వారి శ్రీమతి తులసి లక్ష్మి గారు ఆహ్వానం మేరకు విశేష అతిథిగా ఈ కార్యక్రమానికి వారు విచ్చేశారు. వారు కూడా ప్రత్యేకంగా విశేషంగా అందరూ సహకరించారు. విశేషంగా వారు కూడా సహకరించారు కాబట్టి ఈ శ్రీరాంపురం వాస్తవ్యులు కాబట్టి ప్రత్యేకంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వారు రావడం జరిగింది. భక్తులందరి సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగి అమ్మ ఆశీస్సులు భక్తులందరికీ ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుతూ ఆలయ కమిటీ, పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వెంకట బంగారమ్మ గారు, కనకర సూరి గారు ఈ యొక్క ఆలయ గౌరవ సభ్యులుగా వారు ఇంకా తదితర పెద్దలందరూ చాలా మంది ఉన్నారు. అందరూ కూడా అమ్మకు ఆశీస్సులు అనుగ్రహం కలగాలని చెప్పేసి మాస సందర్భంగా పౌర్ణమి మరియు భక్తులందరూ అమ్మవారికి సారి సమర్పించారు. మహిళలకు, ఈ గ్రామ ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమ్మవారికి త్రిశూలం చేయాలని సంకల్పించాము కాబట్టి భక్తులు, దాతలు అనేక మంది అమ్మవారికి బంగారు నిమిత్తం ధన రూపంలో సమర్పించారు. మాకు వారి యొక్క సహకారంతో ఈ అమ్మవారికి త్రిశూలం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు, దాతలు, గ్రామ ప్రజలందరికీ మా పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆలయ కమిటీ, అర్చకుల తరపున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.